ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంత ప్రజలకు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. మా బిడ్డలు ప్రాణత్యాగం చేశారే తప్ప ఒక్క పరాయి రాష్ట్రం వారి మీద కూడా చేయి ఎత్తలేదని అన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంత్ చారి విగ్రహానికి బుధవారం నాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ బిడ్డలు ప్రాణాలే త్యాగం చేశారని అన్నారు. కానీ సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ మాత్రం ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నాయకుల దిష్టికళ్లతో కోనసీమ పాడైందని ఆయన పేర్కొనడం విడ్డూరంగా ఉందని అన్నారు. తెలంగాణ ప్రజలు ఏనాడు దిష్టి పెట్టలేదని అన్నారు. కోనసీమ మాదిరిగా తెలంగాణ కావాలనుకున్నామని అన్నారు. తెలంగాణ బిడ్డల మనసు చాలా గొప్పదని, విశాల హృదయంతో ఆలోచిస్తారని కవిత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లయ్యిందని ఆమె చెప్పారు. ఎప్పుడూ కూడా జై తెలంగాణ, జై ఆంధ్ర అని అన్నాం. కానీ అంతేకాకుండా తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్ర కూడా అంతే బాగుండాలని కోరుకున్న పెద్ద మనస్సు అని చెప్పారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని తాను పార్లమెంటులో మాట్లాడిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. పక్కోడు బాగుంటే మా కళ్ళు మండవు, పక్కోనిది గుంజుకోవాలనుకునే వాళ్లం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కవిత ధీటుగా సమాధానమిచ్చారు. కనుక పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడాలని హితవు పలికారు. గౌరవిస్తామని చెప్పింది, కానీ రాజీవ్ గాంధీ పేరు, ఇందిరాగాంధీ పేరు, ఆఖరికి మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నారు. కానీ ఏ ఒక్క పథకానికి కూడా శ్రీకాంతాచారి పేరు పెట్టాలన్న మనసు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తలేదు, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా రాలేదు. ఈ ఒరవడి మారాలి. నిజంగా త్యాగం చేసినటువంటి వాళ్ళ పేర్లు చరిత్రలో నిలబడాలి. దానికోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఒక పక్క మన బిడ్డలు రాష్ట్రం కోసం మన ప్రాణత్యాగం మనం చేసుకుంటే, సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు వ్యతిరేకమే. ఇవాళ కూడా ఆయన మాట్లాడుతున్నాడు, తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతోని కోనసీమ పాడైందంటున్నాడు. మనం ఎన్నడూ దిష్టి పెట్టలే. కోనసీమ బాగుంది, కోనసీమ ఎట్లుందో అట్లా తెలంగాణ కావాలనుకున్నాం తప్పితే ఏనాడు కూడా తెలంగాణ బిడ్డలకు మనస్సు చిన్నగా ఉండదు, పెద్దగా ఉంటుంది, పెద్దగా ఆలోచిస్తాం. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా ఒకటే మాట అన్నాం, జై తెలంగాణ, జై ఆంధ్ర అన్నాం. తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్ర కూడా బాగుండాలన్నాం. నేను ప్రత్యేకంగా లోక్సభలో నిలబడి ఆంధ్రకు ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అడిగిన. మేము తెలంగాణ వాళ్ళం ఎప్పుడు కూడా పక్కోంది గుంజుకోవాలని చూడం. పక్కోడు బాగుంటే మా కళ్ళు మండయి. మేం బాగుండాలని కోరుకుంటాం తప్పితే పక్కవాడు చెడిపోవడాలని ఎప్పుడు కోరుకోలేదు. మా ఉద్యమంలో ఒకవేళ మేము అట్లా కోరుకున్నట్టయితే ఉద్యమ స్వరూపం వేరేలాగుండే. మా బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకున్నారు తప్పితే ఒక్క పరాయి రాష్ట్రం వాడి వ్యక్తి మీద కూడా చెయ్యి ఎత్తలేదు మేము ఎప్పుడు కూడా. ఆ విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఆనాడంటే మీరు సినిమా యాక్టర్ ఏమన్నా నడిచింది, ఇవాళ మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలను దేశవ్యాప్తంగా రిప్రజెంట్ చేస్తారు. మీరు మాట్లాడే మాటలు కూడా మీ ప్రజలకు ఆపాదిస్తారు. కాబట్టి జాగ్రత్తగా మీరు